దెబ్బకు దెబ్బ అంటే ఎలా ఉంటుందో రుచి చూపిస్తోంది రష్యా యుక్రెయిన్కు. మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా రష్యా చేస్తున్న దాడులకు సంబంధించి నిన్న మనం మాట్లాడుకున్నాం. 500 డ్రోన్లతో రష్యా యుక్రెయిన్ మీద దాడికి పాల్పడింది. ఈ అంశాన్ని యుక్రెయిన్ కూడా ధృవీకరించింది. అయితే ఇప్పుడు ఇంకొక దెబ్బ కొట్టింది యుక్రెయిన్ రష్యా. ఈసారి ఏకంగా 315 షాషెద్ డ్రోన్లను ప్రయోగించింది. యుక్రెయిన్పై రష్యా వరుస డ్రోన్ దాడులకు దిగుతోంది. తాజాగా 350కి పైగా డ్రోన్లతో దాడికి దిగింది రష్యా. యుక్రెయిన్పై నార్త్ కొరియా మిసైల్స్ను ప్రయోగించింది. ఇక్కడ 5 ఇస్కందర్ కే క్రూయిజ్లతో దాడికి పాల్పడింది. రష్యా దాడులను ధృవీకరించింది యుక్రెయిన్ రాజధాని కీయవ్ టార్గెట్గా రష్యా దాడులకు పాల్పడుతోంది. రష్యాకి సంబంధించి కీవ్లోని 10 సాధారణంగా మనం జిల్లాలు అంటూ ఉంటాం కదా, డిస్ట్రిక్ట్కి సంబంధించి అక్కడ కూడా అటువంటి పరిస్థితి. అక్కడ కూడా దాదాపుగా 10 డిస్ట్రిక్ట్స్ని అంటే 10 జిల్లాలను టార్గెట్ చేసినట్టుగా చెప్పుకొస్తోంది యుక్రెయిన్. కీవ్లోని 10 జిల్లాలు ఇప్పుడు దాడులకు ప్రభావితం అవుతున్నాయంటూ యుక్రెయిన్ ఒప్పుకోవడం, ప్రస్తుతం అక్కడ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అక్కడ మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు హెలికాప్టర్ల సాయంతో, అంటే దాడుల తర్వాత మంటలు చెలరేగాయి. ఆ మంటలని అదుపులోకి తీసుకొచ్చేందుకు హెలికాప్టర్ల సాయంతో మంటని అదుపులోకి తీసుకొచ్చేందుకు యుక్రెయిన్ ప్రయత్నిస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. నిన్న 500 డ్రోన్లతో యుక్రెయిన్పై దాడికి పాల్పడింది రష్యా దాడుల్లో 12,000 మందికి పైగా పౌరులు మరణించారంటూ యుక్రెయిన్ చెప్పుకొచ్చింది. ఇటీవల ఎయిర్ బేస్లపై జరిగిన దాడితో రగిలిపోతోంది రష్యా. ఏకంగా 40 యుద్ధ విమానాలను తగలబెట్టేసింది. ఏకంగా 40 యుద్ధ విమానాలను, దాంట్లో న్యూక్లియర్ వెపన్స్ను మోసుకు వెళ్ళగల యుద్ధ విమానాలను పూర్తిగా ధ్వంసం చేసిన ఆ ప్రతీకారానికి ఇప్పుడు రష్యా బదులు తీర్చుకుంటోంది. యుక్రెయిన్ మీద వరుస డ్రోన్ దాడులకు దిగుతోంది. కొద్దిసేపటి క్రితం ఈ అంశానికి సంబంధించి యుక్రెయిన్ కూడా చెప్పుకొచ్చింది. ఏకంగా మిసైల్స్, ఓ పక్క మిసైల్స్, ఇంకో పక్క డ్రోన్లు, మరి ముఖ్యంగా డ్రోన్లను చాలా విరివిగా ఉపయోగిస్తోంది. నిన్ననే 500 డ్రోన్లతో విరుచుకుపడితే ఈరోజు ఇంకొక 300కు పైగా డ్రోన్లు, అంటే మొత్తంగా సుమారు 1000 డ్రోన్లను, దాంతోపాటు మిసైల్స్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో 1000కి పైగా మిసైల్స్ సిద్ధం చేసుకుంది. ఇప్పటికీ కొన్ని మిసైల్స్ను రిలీజ్ చేసింది. ఆ మిసైల్ సంఖ్య ఎక్కడ కూడా అధికారికంగా ధృవీకరించట్లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ దాడులకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. 1 కాదు 2 కాదు, ఏకంగా వేల సంఖ్యలో యుక్రెయిన్పై రష్యా దాడికి దిగుతోంది. 1000 డ్రోన్లతో. కామికాజీ డ్రోన్స్ ఉన్నాయి దాంతోపాటు మరికొన్ని లేటెస్ట్ వర్షన్స్ మిసైల్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్రస్తుతం ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయో ఒకసారి విజువల్స్ చూసి అర్థమవుతుంది. ఆ విజువల్స్ చూద్దాం. Бомба же у него там на самолете. 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 చూసారుగా, నిన్నటి నుంచి జరుగుతున్న వరుస డ్రోన్ దాడులు, మిసైళ్లతో యుక్రెయిన్ వణికిపోతోంది. ఇప్పుడు అమెరికాను కాళ్ల బేరానికి వెళ్ళింది. అమెరికాతో కాళ్ల బేరానికి వెళుతోంది. బ్రిటన్ను అడుక్కుంటోంది. బ్రిటన్, మాకు సాయం చేయి, మాకు మిసైల్స్ అందించు, రష్యాను దెబ్బ కొట్టాలి, శాంతి మంత్రం అంటూ ఓ పక్క చెప్తోంది. శాంతి కావాలి, శాంతి కోసం ప్రయత్నం చేయాలి, రష్యా మీద ఒత్తిడి తెండి అంటూ ఓ పక్క చెప్తూ ఉంటే, మరోపక్క మేము ప్రతి దాడికి వెళ్ళాలి, రష్యాను నియంత్రించాలి అంటే మాకు మరింత సైనిక సాయం కావాలి అంటూ కూడా యుక్రెయిన్ ప్రపంచ దేశాలను అర్థిస్తోంది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది? ప్రస్తుతం ఉన్న పరిణామాలు ఇలా మారే అవకాశం ఉంది. రష్యా తన ప్రతి దాడులని ఇంకా కొనసాగించబోతోందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మనోజ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మనోజ్, ఇప్పుడు రష్యా తన ప్రతిదాడును కొనసాగించే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న 500 డ్రోన్లను ప్రయోగించింది, ఈరోజు సుమారు 300కు పైగా డ్రోన్లను ప్రయోగించింది. ఈ నేపథ్యంలో యుక్రెయిన్ పరిస్థితి ఏంటి?
సో ఫస్ట్లీ ఉక్రెయిన్ కి బ్రిటన్ లేదా అమెరికా ఇండైరెక్ట్ సపోర్ట్ ఇచ్చి కావాలని ఉక్రెయిన్ చంపేస్తున్నట్టుగానే ఉంది. ఒకవేళ వాళ్ళు కనుక సపోర్ట్ ఇవ్వకపోయినా, వారి రకంగా బహిరంగంగా వచ్చి మాట్లాడకపోయినా కూడా రష్యా ఇంత ప్రతిఘటించేది కాదు. ఎప్పుడైతే బ్రిటన్ వచ్చి 350 మిలియన్ పౌండ్ల రూపాయలను ఇస్తాను, లక్షల కొద్ది డ్రోన్లు నీకు సప్లై చేస్తాను, రష్యా పైన దాడి చేయి, రష్యా పైన నువ్వు పెద్ద భీకరంగా దాడి చేయడం కావచ్చు, రష్యా దాడి చేసినా ఎదుర్కోగల సామర్థ్యం నీకు నేను తోడ్పాటు అందిస్తానని మాట చెప్పడంతో రష్యా అధ్యక్షుడు మండిపడ్డాడు. అప్పటికే రష్యా అధ్యక్షుడు వెళ్తున్నటువంటి హెలికాప్టర్ పైన, ఏరోప్లేన్ పైన కొంత డ్రోన్ దాడి చేసేటువంటి ప్రయత్నం ఉక్రెయిన్ చేయడంతోనే కొంత ఆగ్రహానికి గురయ్యాడు. ఆ తర్వాత బ్రిటన్ ఇచ్చిన సపోర్ట్ తో, డైరెక్ట్ ఇక్కడ బ్రిటన్ ని మనం పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం ఉంది. బ్రిటన్ ఇచ్చిన సపోర్ట్ తోనే ఉక్రెయిన్ మరోసారి ఒక ప్రత్యేక వాహనం ద్వారా, ట్రక్ల ద్వారా 400-300 కిలోమీటర్ దూరం వరకు రష్యా భూభాగంలోకి వచ్చి దాడి చేసింది. ఇది ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఉక్రెయిన్ చేసింది. ఒకవేళ కనుక అలాంటిది చేయకపోయినా, శాంతి మంత్రం మీరు అంటున్నట్టుగా శాంతి చర్చలు లాంటిది కానివ్వండి, ఆ డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రయత్నాలు ఎంతో కొంత ఫలించేవి. కనీసం ఒక సీజ్ అండర్స్టాండింగ్ నేపథ్యంలో కొన్ని రోజుల పాటుగానే విరామం ఉండేది. కానీ ఉక్రెయిన్ బ్రిటన్ సహాయంతో, బ్రిటన్ సపోర్ట్ తో, వెన్నుదన్నుతోనే రష్యా భూభాగంలోకి వచ్చి దాడులు చేసింది. సుమారుగా $7 బిలియన్ నష్టాన్ని రష్యాకు చేకూర్చింది. ఇక్కడతో ఆకుండా తదుపరి ఇంకా రోజు రోజుకి భీకరమైనటువంటి మాటలు కానివ్వండి, అని ధృవీకరించడం కానివ్వండి, రష్యన్ అటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా కొంత అహంకారపూరితంగా వీ హావ్ అచీవ్డ్ సంథింగ్ బిగ్గెస్ట్ సో ఫార్ అని చెప్పి, ఈ 3 ఏళ్ల దాడిలో మేము రష్యా పైన దాడి చేసి ఇంత భారీ నష్టాన్ని చేకూర్చాం, 5 ఎయిర్ బేసెస్ లో 41 యుద్ధ విమానాలు పేల్చేసామని చాలా బాహాతంగా, బహిరంగంగా, అహంకారపూరితంగా చెప్పుకొచ్చాడు. ఇవేవి కూడా పుతిన్ నచ్చడం లేదు. సో అందుకే పుతిన్ ఏం చేస్తున్నాడు, వరుస ప్రతీకార దాడులతోనే, డైరెక్ట్ గా దాడులు చేయాలని ఉద్దేశం లేకపోయినా ప్రతీకార దాడులతోనే ఆయన డైరెక్ట్ గా ఉక్రెయిన్ ఉక్కిరి చేస్తున్నాడు. ఆ తర్వాత ఎప్పుడైతే ఎయిర్ బేస్ ల దగ్గర ఉక్రెయిన్ వచ్చి దాడి చేసిందో, ఆ తర్వాత 427 డ్రోన్లతో ఉక్రెయిన్ పైన విరుచుకుపడ్డాడు. కానీ ఉక్రెయిన్ కొంత వాటిని డిఫెండ్ చేయగలిగింది. కొన్ని 1-2 చోట్ల పేలిపోయాయి. సుమారుగా 12 మంది ఆర్మీ పర్సనల్స్ గతంలో ఎప్పుడైతే ఎయిర్ బేసెస్ లో ఎయిర్ క్రాఫ్ట్స్ ని ఉక్రెయిన్ పేల్చిన తర్వాత దాని ప్రతీకార దాడి ఆ రకంగా ఉంది. ఆ తర్వాత మరోసారి ఉక్రెయిన్ ఏం చేసింది, మళ్ళీ దాని ప్రతీకార దాని మరోసారి రష్యా పైన సుమారుగా 70 డ్రోన్లను ప్రయోగించింది. ఒకటంటే ఒకటి కూడా ఇక్కడ నివారించలేకపోయాయి. నిన్న మధ్యాహ్నం కూడా బేసిక్ గా రష్యా ఎలా చేస్తుందనంటే, రాత్రి సమయంలో చాలా భీకరమైనటువంటి దాడులు కొనసాగిస్తుంటుంది. ఎందుకంటే అన్మాన్డ్ వెహికల్స్ కానివ్వండి, అక్కడ మనకు పెద్ద ఎత్తున అనార్మ్డ్ వెహికల్స్, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉపయోగిస్తూ ఉంటారు. సో రాత్రి సమయంలో రాడార్ కి సైతం చిక్కకుండా ఈ డ్రోన్లు వెళ్లిపోయి ఉక్రెయిన్ లో దాడులు చేసేటువంటి స్పెషాలిటీని మనం మొదటి నుంచి రష్యాకు సంబంధించిన యుద్ధంలో మనం చూస్తూనే ఉన్నాం. కానీ నిన్న మధ్యాహ్నం సమయంలో సుమారుగా 500 డ్రోన్లు, 1 కాదు 2 కాదు 500 డ్రోన్లని, 20 మిసైల్స్ ని ఉక్రెయిన్ పైన ప్రయోగించింది రష్యా. దాంట్లో 250ని తిప్పికొట్టాం, 19 మిసైళ్లను తిప్పికొట్టాం. కొన్ని చోట్ల పడిపోయాయి. దానికి తాలూకా సుమారుగా 12 ఇప్పటి వరకు ఒక 1200 మంది చనిపోయారంటే ఏదో ధృవీకరించింది. దానికి ఫుల్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ లేదు. సో అయితే ఉక్రెయిన్ ఏం చేసింది, ఇక్కడతో ఆకోకుండా మళ్ళీ సాయంత్రం, ఎప్పుడైతే ఉక్రెయిన్ దాడి చేసిన మధ్యాహ్నం సమయాన్ని, మళ్ళీ సాయంత్రం సుమారుగా 76 డ్రోన్లతో రష్యా పైన దాడి చేసింది. కానీ ఇక్కడ రష్యన్ డిఫెన్స్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి ఒక్కదాన్ని కూడా రష్యాలోకి ఎంట్రీ ఇవ్వకుండానే దాన్ని పూర్తిగా కూడా నేలమట్టం చేశారు. ఇప్పుడు రష్యా ఏం చేస్తోంది, సుమారుగా ఈ రోజు 315 సూసైడల్ డ్రోన్స్. సో మనం ఈ పదం ఇండియా పాకిస్తాన్ కి సంబంధించిన యుద్ధంలో కూడా మాట్లాడుకున్నాం. సూసైడల్ డ్రోన్స్ అనేది ఇంగ్లీష్ పదాన్ని మనం మినహాయించే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే రిస్ట్రిక్షన్ కి సంబంధించి. ప్లీజ్ కంటిన్యూ. షాహిద్ డ్రోన్స్. సో షాహిద్ డ్రోన్స్ అనేటువంటి ఉంటాయి. సో షాహిద్ డ్రోన్స్ అనేది అంటేనే సెల్ఫ్ కిల్లింగ్ ఉంటుంటుంది. సో సెల్ఫ్ కిల్లింగ్ లో బాగా అక్కడికి వెళ్ళిపోయి వాటిని పేలిపోయి అవన్నీ కూడా అక్కడ పేలిపోతూ ఉంటాయి. సో ప్రెసిషన్ టార్గెట్స్ అనేది చాలా పర్టికులర్ గా మెన్షన్ చేయాలి. ప్రెసిషన్ వాళ్ళు టార్గెట్ ఫిక్స్ చేసి పంపిస్తూ ఉంటారు. సో 315 డ్రోన్లు ఈ రోజు ప్రయోగించిన దాంట్లో కూడా సుమారుగా 213 డ్రోన్లని దాదాపుగా ఉక్రెయిన్ సైన్యం అడ్డుకున్నట్టుగా వాళ్ళు ధృవీకరిస్తున్నారు. ఉక్రెయిన్ సంబంధించి ఉక్రెయిన్ రాజధాని కీవ్ ప్రాంతంలో వీటన్నిటిని టార్గెట్ చేశారు. సో ప్రస్తుతానికి రష్యా ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. సో యాజ్ ఆఫ్ నౌ డ్రోన్లకు సంబంధించిన నెంబర్లు కాసేపు పక్కన పెడితే వీటన్నింటికి కారణం బ్రిటన్ అండ్ అమెరికా. ఇండైరెక్ట్ కారణం వచ్చేసి అమెరికా, డైరెక్ట్ కారణం వచ్చేసి బ్రిటన్. సో బ్రిటన్ ఏం చేస్తోంది, ఉక్రెయిన్ ని పదే రెచ్చగొడుతోంది. పర్లేదు, మీరు దాడి చేయండి, మీకు అన్ని రకాలుగా సమకూరుస్తాం, ఎంతకైనా మేము సిద్ధంగా ఉన్నాం, నాటో దేశాలను మీ వెంట ఉంటాయనేటువంటి మాటని బ్రిటన్ చెప్తోంది. సో బ్రిటన్ యొక్క సపోర్ట్ తో ఉక్రెయిన్ ఏమనుకుంటో, నిజంగానే బ్రిటన్ మాతో పాటు యుద్ధానికి వస్తుంది ఏమన్నటువంటి ఆలోచనలో ఉంది. కానీ ఇప్పటివరకు ఉక్రెయిన్ పైన రష్యా ఎన్ని దాడులు చేస్తున్నా బ్రిటన్ డైరెక్ట్ గా ఇంకా యుద్ధ క్షేత్రంలోకి రాలేదు. సపోర్ట్ ఇస్తున్నామంటుంది. దాదాపుగా ఉక్రెయిన్ దాదాపు కొలాప్స్ కావాల్సి వస్తోంది. కీవ్ ప్రాంతాన్ని రష్యా చుట్టుముట్టేసింది. చాలా మంది ఆర్మీ పర్సనల్స్, సివిలియన్స్ ని కూడా హర్ట్ అవుతున్నారని చెప్పి ఉక్రెయిన్ చెప్తోంది. కానీ బ్రిటన్ ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు. సో ఇంకో థింగ్ ఏంటంటే, బ్రిటిష్ సంబంధించినటువంటి ఆర్మీ కల్నల్ కూడా రిచర్డ్స్ అనే వ్యక్తి ఏమంటున్నారంటే, మనం రష్యాని ఎదుర్కోవాలంటే ఫస్ట్ బ్రిటన్ స్ట్రాంగ్ ఉండాలి.
ఉక్రెయిన్ పైన దాడి చేస్తే రష్యా పైన దాడి చేస్తాం, మేము డైరెక్ట్ గా వార్ లోకి ఎంట్రీ ఇస్తామంటున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థలో కేవలం 3% మాత్రమే మన ఆర్మీ పైన ఖర్చు పెడుతున్నాం, మనం చాలా సెల్ఫ్ రిలయంట్ కావాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ఈ రోజు సచిన్, నాటోకి సంబంధించిన జనరల్ సెక్రటరీ మార్క్ రూటో అనే వ్యక్తి ఒక స్టేట్మెంట్, బిగ్గెస్ట్ స్టేట్మెంట్ పాస్ చేశారు. ఏమన్నారంటే, రష్యాని ఎదుర్కోవడం కోసం నాటో దేశాలు 400% ఇంకా ఆయుధ శక్తిని పెంచుకోవాలి. అంటే 4 రేట్లుగా పెంచుకోవాలి. మనం రష్యాని అంత ఈజీగా ఓడించడం సాధ్యం కాదు. రష్యా ఇస్ వెరీ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్. చైనా, అమెరికా తర్వాత రష్యా చాలా స్ట్రాంగ్ గా పవర్ఫుల్ గా ఉంది. అమెరికా ఇండైరెక్ట్ గా యుద్ధం చేస్తోంది, న్యూక్లియర్ బాంబు ప్రయోగించకండి అని చెప్తోంది. ఉక్రెయిన్ దగ్గర ఉన్నటువంటి తన లీజ్ అగ్రిమెంట్స్ ఉన్నటువంటి కొన్ని స్థావరాలని దాడి చేయకుండా కొంత రష్యాతో ఇప్పటికప్పుడు చర్చలు జరుపుతుంది. అంతవరకు ఓకే, కానీ మనలాగా డైరెక్ట్ గా వస్తామని చెప్పడం లేదు. కానీ నాటో దేశాల వైపుగా ఉక్రెయిన్ వస్తూ ఉంటే రష్యా అడ్డుకుంటోందని మనం అంతా కలిసి ఉక్రెయిన్ వైపుగా నిలబడదాం అనుకుంటున్నాం. కానీ మన దగ్గర అంతటి స్థావరాలు లేవు. పైపెచ్చు రష్యన్ అధ్యక్షుడు పుతిన్ చాలా అగ్రెసివ్ అండ్ అరగెంట్ పర్సన్ కూడా. అంత ఈజీగా ఎవరు మాట వినడు. ఇంటర్నేషనల్ టాక్స్, ఇంటర్నేషనల్ పీస్ అంటే పట్టించుకోడు కూడా. సో మనం ఈ రెచ్చగొట్టేటువంటి తత్వం అనుకొని కనీసం మనం యుద్ధ శక్తి, మన ఆయుధ శక్తిని పెంచుకుందామని చెప్తున్నారు. సో మేబీ ఈ కమింగ్ డేస్ లో ఒక మీటింగ్ కూడా ఉంది నాటో దేశాలది. సుమారుగా 30 దేశాలని కలిసి మీటింగ్ ఆర్గనైజ్ చేస్తున్నాయి. దాంట్లో ఆయుధ శక్తిని పెంచుకోవాలన్న ఒక ఆలోచన పైన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం సిద్ధంగా ఉన్నాయి. అంటే రష్యా గురించి కేవలం ఉక్రెయినే కాదు, నాటో దేశాలు అన్ని భయపడుతున్నట్టుగానే ఉన్నాయి. ఇక న్యూక్లియర్ టాక్టికల్ బాంబ్స్ అనేది ఇప్పటికి ఆల్రెడీ రష్యా ఉక్రెయిన్ బోర్డర్ వెంట మోహరించి ఉంచింది. ఏ క్షణమైనా దాన్ని ప్రయోగించవచ్చు. సో బ్రిటన్ కనుక డైరెక్ట్ గా యుద్ధ క్షేత్రంలో దిగిపోయి రష్యా పైన చిన్నగా ఏదైనా ఒక చర్యకు పాల్పడ్డా కూడా రష్యా ఏ మాత్రం సహించదు, ఏ మాత్రం కూడా ఒక అడుగు వెనక్కి వేయకుండా బ్రిటన్ పైన ఎట్టి పరిస్థితుల్లో కూడా అంత అగ్రెసివ్ గా దాడి చేసే అవకాశం ఉంది. ఇన్ఫాక్ట్ బ్రిటన్ ఒకటే కాదు, అమెరికా లాంటి దేశం కూడా కొన్ని సందర్భాలు రష్యా హెచ్చరిస్తోంది. అమెరికా లాంటి దేశం పైన కూడా ఎటువంటి యాక్షన్ కైనా సిద్ధంగా ఉంది రష్యా అని మాత్రం చాలా క్లియర్ గా అర్థమవుతుంది. రైట్ మనోజ్, కొద్దిసేపటి క్రితం ఇటు యుక్రెయిన్ కూడా రియాక్ట్ అయింది. యుక్రెయిన్ ఏమంటోందంటే కనుక రష్యన్ మిసైల్స్ కి సంబంధించి షాయి స్ట్రైక్స్ ఆర్ లౌడర్ దెన్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ అంటూ కూడా చెప్పుకొచ్చింది. అండ్ అదర్ ఇన్ ద వరల్డ్ టు ఫోర్స్ రష్యా టు పీస్. లేటెస్ట్ విజువల్స్ మీరు చూస్తున్నారు దాడులకు సంబంధించి. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. యుక్రెయిన్ కి సంబంధించి కియవ్లోని 10 జిల్లాలపై, 1 కాదు 2 కాదు, ఇంకా 10 జిల్లాలపై రష్యా దాడులకు దిగింది. ఆ విజువల్స్ చూడండి. పూర్తిగా అగ్నికి ఆహుతైపోతున్న ప్రాంతాలు, బాంబులతో, మిసైళ్లతో, దాంతో పాటు డ్రోన్లతో రష్యా యుక్రెయిన్ మీద ఏ స్థాయిలో ఎటువంటి తీవ్రమైన దాడులకు దిగిందో చూడొచ్చు. విజువల్స్ బట్టి మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోని ఇప్పుడు యుక్రెయిన్ వణికిపోతోంది. అమెరికాను బేరమాడుతోంది, అమెరికాతో బేరాలకు దిగుతోంది, ఇటు బ్రిటన్తోని బేరాలకు దిగుతోంది. అమెరికా మీద ఒక అడుగు ముందుకేసి ఇంకో మాట అంటోంది. ఏమంటోంది? రష్యన్ మిసైల్స్ అండ్ షాహీ స్ట్రైక్స్ ఆర్ లౌడర్ దెన్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్. ఇక్కడ అమెరికాను కెలుకుతోంది. అమెరికాను ఏమంటోంది? రష్యా మిసైల్స్ కావచ్చు, షాహీ స్ట్రైక్స్ కావచ్చు, ఇవి మరింత బిగ్గరగా ఉన్నాయి. ఇలా యునైటెడ్ స్టేట్స్కి సంబంధించి ఎఫర్ట్స్ కన్నా చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. అంటే అమెరికా చేస్తున్న చర్యలకు కన్నా చాలా బిగ్గరగా ఈ బాంబుల దాడులు వినిపిస్తున్నాయంటూ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పుకొచ్చిన మాట. ఇది నా మాట కాదు. ఇంకా ఏమంటాడంటే, ఫర్ ద పాస్ట్ ఫ్యూ నైట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ సీజ్ ఫైర్ there have been massive strikes with Shahids, cruise missiles and ballistic missiles. Today was one of the largest strike on Kiev. Odessa, Dnipro and Chernihiv regions were also targeted. ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఈరోజు. ఒడెసా, నీప్రో అలాగే చెర్నిహివ్ ఈ ప్రాంతాలను కూడా రష్యా టార్గెట్ చేసింది అంటూ కూడా కొద్దిసేపటి క్రితం రష్యా అధ్యక్షుడు పుతిన్ని టార్గెట్ చేస్తూ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రయోగించిన వాగ్బాణాలు ఇవి. ఇంకా ఏమంటున్నాడంటే, రష్యా 315 డ్రోన్లను ఉపయోగించింది. 250కి పైగా షాహిద్ అంటే ఇక్కడ షాహిద్ స్ట్రైక్స్కి సంబంధించి వాటిని ఉపయోగించింది. అలాగే 7 మిసైల్స్ని, 2 బెలిస్టిక్ మిసైల్స్ని, ఇవన్నీ కూడా నార్త్ కొరియాలో ప్రొడక్ట్ అయినవి. నార్త్ కొరియా ప్రొడక్షన్కి సంబంధించిన వాటిని మా మీదకి ప్రయోగించింది అంటూ యుక్రెయిన్ చెప్పుకొచ్చింది. సో ఇక్కడ దాడులు తీవ్రతరం అవుతున్నాయని చెప్పి స్వయానా యుక్రెయిన్ ఒప్పుకోవడం ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి మరింత బలాన్ని చేకూరుస్తోంది. దాంతోపాటు ఇంకా ఏముంటుందంటే కనుక, ఆర్డినరీ హౌసెస్ అండ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్డ్ అండ్ ఈవెన్ ఏ మెటర్నిటీ హాస్పిటల్, ఒడిశాలోని ఒక మెటర్నిటీ హాస్పిటల్ డ్యామేజ్ అయింది. సాధారణ పౌరుల నివాస గృహాలు ధ్వంసమవుతున్నాయి. పట్టణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బిల్డింగ్లు కావచ్చు, లేకపోతే బ్రిడ్జ్లు కావచ్చు, లేకపోతే ఫ్లైఓవర్లు కావచ్చు,
మౌలిక సదుపాయాలు అంటూ ఉంటాయి కదా, మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. దాంతోపాటు నివాస గృహాలు దెబ్బతింటున్నాయి. దాంతోపాటు మెటర్నిటీ హాస్పిటల్, అది కూడా ఒడిశాలో ఉన్న మెటర్నిటీ హాస్పిటల్ కూడా దెబ్బతింది. దీంతోపాటు 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అన్ఫార్చునేట్లీ అంటే ఇక్కడ తీవ్ర గాయాలకు సంబంధించి కూడా చెప్పడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇంకా ఏమంటాడంటే రష్యాకు సంబంధించి, రష్యన్ స్ట్రైక్స్కి సంబంధించి మాట్లాడుతున్నాడు. ఇటు ప్రపంచం నిశ్శబ్దంగా ఉండడం కరెక్ట్ కాదు, కాంక్రీట్ యాక్షన్లోకి దిగండి, యాక్షన్కి దిగాల్సిన అవసరం ఉంది, విచ్ హ్యాస్ ద పవర్ టు ఫోర్స్ రష్యా టు పీస్, యాక్షన్ బై అమెరికా అంటూ కూడా. ఓకే, ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. రీసెంట్గా జరిగిన దాడులకు సంబంధించి నిన్న ఈరోజు ఆ రెడ్ సర్కిల్లో మీరు చూస్తున్నారు కదా, అదే డ్రోన్లతో అక్కడ దాడులకు పాల్పడిన విజువల్స్ మీరు చూస్తున్నారు. డ్రోన్లతో రష్యా యుక్రెయిన్పై దాడులకు పాల్పడింది. మీరు చూడొచ్చు, రెడ్ సర్కిల్లో డ్రోన్ కనిపిస్తోంది కదా, ఆ డ్రోన్ మరి ముఖ్యంగా వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, దాంతోపాటు మరికొన్ని కీలక స్థావరాలని, ఎయిర్ బేసెస్ని కూడా టార్గెట్ చేసినట్టుగా ఇటు యుక్రెయిన్ చెప్పుకొచ్చింది. రష్యా కూడా దీనికి సంబంధించి కాస్త ధృవీకరణకు వచ్చినట్టుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం నిన్న ఈ రోజు జరిగిన దాడుల్లో మొత్తం 850, నిన్న ఒక 500, ఈ రోజు ఒక 815, ఈ రోజు ఒక 315, అంటే సుమారుగా 1000కి పైగా డ్రోన్లు లేకపోతే మిజైల్స్ను ప్రయోగించిందంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి పరిణామాలు ఉన్నాయనేది. యుక్రెయిన్ రష్యాలో మీ మద్దతు ఎవరికి? రష్యాకా యుక్రెయిన్కా? రష్యాకైతే ఎందుకు, యుక్రెయిన్కైతే ఎందుకు అనే అంశానికి సంబంధించి చెప్పే ప్రయత్నం చేయడం. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. Бомба же у него там на самолете. 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 ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.